డైరెక్టర్ శంకర్ ఒక అప్పటిలా కాదు, ఇప్పుడు ఆయన పూర్తిగా ఫామ్ కోల్పోయాడు అని తెలిసినప్పటికీ కూడా రామ్ చరణ్ ఆయనని నమ్మి ఈ చిత్రాన్ని చేశాడు. నిర్మాత దిల్ రాజు కూడా డబ్బులను మంచినీళ్ళలా ఖర్చు పెట్టాడు, కానీ ఫలితం లేకుండా పోయింది. అయితే ఈ సినిమా ఫలితంపై డైరెక్టర్ శంకర్ ఇటీవలే జరిగిన ఒక ఇంటర్వ్యూలో విలేకర్ ఆయనని ఒక ప్రశ్న అడుగుతూ గేమ్ చేంజర్ చిత్రానికి చాలా నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి, దీనిపై మీ స్పందన ఏంటి అని అడగగా దానికి ఆయన, నా దృష్టికి ఇప్పటి వరకు కేవలం పాజిటివ్ రివ్యూస్ మాత్రమే వచ్చాయి. వాస్తవానికి ఈ సినిమా ఫైనల్ అవుట్పుట్ నాకు సంతృప్తిని ఇవ్వలేదు. 5 గంటల ఫుటేజ్ వచ్చింది, కనీసం 3 గంటల ఫుటేజ్ అయినా ఉండాలని చెప్పాను. కానీ దిల్ రాజు గారు మన తెలుగు సినిమాలు అంత పెద్దవిగా కూడా ఉండకూడదు సార్ అన్నాడు. ఇంకా తప్పలేదు అంటూ చెప్పుకుని వచ్చాడు శంకర్ గారు. ఈ ఎపిసోడ్ మరో 20 నిమిషాలు పెంచి ఉండుంటే సినిమా ఫలితం వేరే లెవెల్లో ఉండేది. ఏదేమన్నా నిర్మాత దిల్ రాజు చేసిన పొరపాటు వల్ల 1000 కోట్ల రూపాయల గ్యాస్ ని రాబట్టాల్సిన ఈ సినిమా 200 కోట్ల రూపాయలతో సరిపట్టాల్సి వచ్చింది. పుష్ప 2 దాదాపు 3 గంటల 20 నిమిషాలు ఉంటుంది. ప్రేక్షకులు దానిని అస్సలు పట్టించుకోలేదు. సినిమా బాగుంది కాబట్టి దుమ్ము రేపింది. గేమ్ చేంజర్ కి కూడా అదే ఫార్ములాని అనుసరించాల్సింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు డీప్ డైలీ తెలుగు.